ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, ఇప్పటి వరకు మీ కృపాసనం మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడిన విధానికి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తండ్రి. మరి మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకునే కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తే ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మల కన్నతని అయిన దేవాది దేవునికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు. సహోదరులైనటువంటి మనం ఒకరికొకరు మేము చెల్లించుకోవాలి, వందనములు చెల్లించుకోవాలి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. అయితే ప్రియులారా, మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఒక చక్కటి అంశాన్ని నేర్చుకొని మరి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. అయితే ప్రియులారా, మనం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకునేటటువంటి అంశము ఏమిటి అని అంటే చాలా అద్భుతమైనటువంటి అంశం అండి. ఈరోజు మరి ఇంతకుముందు మరి అందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారా? ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలంటే ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామండి? దేవుని సన్నిధిలో మనం చేరి ఉన్నాము కాబట్టి మనం అందరం ఆనందంగా సంతోషంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే పిల్లలు మనం ఈరోజు నేర్చుకునే అంశం ఏంటంటే క్రైస్తవులు యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములో ధ్యానించాలా అనేటువంటి ఒక అంశాన్ని మనం నేర్చుకుంటే నేడు క్రైస్తవులు యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములో ధ్యానించాలా. మరి ఎందుకు ఈ అంశాన్ని మనం నేర్చుకుంటున్నామంటే అసలు మరి యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏంటి, క్రీస్తు ధర్మశాస్త్రం అంటే ఏంటి, మరి యెహోవా ధర్మశాస్త్రము ఎవరు అనుసరించాలి, మరి క్రీస్తు ధర్మశాస్త్రము ఎవరు అనుసరించాలి అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి అవగాహన మనకు మొదట ఉండాలి. కాబట్టి ప్రియులారా, మనం ఈ లేఖనం ద్వారా ఆ అవగాహనను పొందుకుంటామని మరి విశ్వసిస్తున్నాము. కాబట్టి మనం ముందు వాక్య భాగంలోనికి వెళ్ళిపోతే ప్రియులారా, ఇక్కడ కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనము, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఏమనందండి ఇక్కడ? యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దానిని దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని ఇక్కడ లేఖనంలో రాయబడి ఉంది. అయితే ప్రియులారా, ఈ వచనాన్ని చూసి నేడు కొంతమంది బోధిస్తున్నది ఏంటంటే బోధకులు క్రైస్తవులకు యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని బోధిస్తున్నారు మన ప్రియులు. అయితే ఇది నిజమేనా కాదా అంటే ఎంత మట్టుకు కాదు. ఎందుకంటే ప్రియులారా, ఎందుకు యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు కాదు? క్రైస్తవుల గురించి నేను చెప్తున్నటువంటి మాట. ఎందుకు కాదు అంటే ఇక్కడ మనం చూడండి, రోమిలోకి రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు దేనికి సమాప్తి అయి ఉన్నాడు? ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడు. మరి ఇక్కడ మనం చూస్తేనేమో యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని ఇక్కడ రాసి ఉంటే, మరి ఇక్కడేమో విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడు అని ఇక్కడ కనపడుతుంది. అంటే ధర్మశాస్త్రం లేకుండా చేశాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడు యేసుక్రీస్తు అని మనకు కనబడతా ఉంది. మరి ఆ వచనానికి ఈ వచనానికి మనకు వ్యత్యాసం కనబడతా ఉంది. మరి ఎలా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము ఇప్పుడు, మనకు ఎలా కనబడతా ఉంది? ధర్మశాస్త్రం వల్ల మరి నీతి కలుగుద్దా అంటే నీతి కలగదు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుద్దా అంటే కలగటం లేదు. కాబట్టి కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే ధర్మశాస్త్రంను లోబడి ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుద్దా అంటే ఎంత మాత్రం కూడా నీతి కలిగేటటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక్క నిమిషం అండి. ఓకే అండి, క్షమించండి ఒక్క నిమిషం. మరి ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుద్దా అంటే కలగటం లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారిని దేవుడు ఈ లోకానికి పంపించి ధర్మశాస్త్రముకు లోబడి ఉన్నవారిని విడిపించడానికి ధర్మశాస్త్రముకు లోబడి ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరి ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు. అయితే ప్రియులారా, మరి విచారింపదగిన విషయం ఏమిటంటే నేటి వరకు మన ప్రియులు ధర్మశాస్త్రం గురించి యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడని
కీర్తనల గ్రంథం కానీ, సామెతల గ్రంథం కానీ, ధర్మశాస్త్ర గ్రంథాలను వీటిని ధ్యానించి మేము ధన్యులము అనే పరిస్థితి అని చెప్పేటటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, మన ప్రశ్న ఏంటంటే, మరి యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని ఉండగా క్రీస్తు ధర్మశాస్త్రంకు ఎందుకు సమాప్తి అయి ఉన్నాడు? అంటే యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని లేఖనం చెప్తా ఉంది. మరి అదే లేఖనం ఏం చెప్తుందంటే క్రీస్తు ఏమో ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడు, అంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. అంటే ఈ రెండింటిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అయితే ప్రియులారా, మనము ఇది తెలుసుకోవాలంటే ధర్మశాస్త్రం ఎలాంటిది, మరి విశ్వాస సంబంధమైనదా, ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరమా, లేకపోతే క్రియల సంబంధమైనదా? ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనదా, క్రియల సంబంధమైనదా, ఇది మనం తెలుసుకోవాలి. అయితే ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుద్దా అంటే కలగదు. ఇది మనం చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి. అంటే ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు. మరి గనుకనే దేవుడు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించి మరి ధర్మశాస్త్రాన్ని మరి సిలువలో కొట్టేయించాడు యేసుక్రీస్తు ద్వారా. కాబట్టి మరి యేసుక్రీస్తు ధర్మశాస్త్రానికి సమాప్తి అయి ఉన్నాడు. అయితే మన ప్రియులు ఏదైతే యెహోవా ధర్మశాస్త్రమందు దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడని అనుకుంటున్నారో అది లేఖనానుసారం కాదు అనేసి మనకు లేఖనాలను బట్టి అర్థమవుతా ఉంది. ఎలా అని చెప్పగలుగుతాము అంటే, ఇక్కడ మన ప్రియులారు మనం పరిశీలిస్తే నేటి క్రైస్తవులు దీవారాత్రములు, నేను ఏమంటున్నా అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు దాన్ని ధ్యానించేవాడు అంటే యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని చెప్పినటువంటి కాలం ఏ కాలము అనేది మనం మొదట అర్థం చేసుకోవాలి. నేటి క్రైస్తవులు దీవారాత్రములు అంటే యెహోవా ధర్మశాస్త్రమును మరి ధ్యానించాలా, ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. ఏంటి, నేటి క్రైస్తవులు దీవారాత్రములు ధ్యానించవలసింది యెహోవా ధర్మశాస్త్రమేనా? ఇది మన ప్రశ్న. ఈరోజు మనం ధ్యానించవలసింది ఏది, యెహోవా ధర్మశాస్త్రమా లేక క్రీస్తు ధర్మశాస్త్రమా అనేది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, కీర్తనల గ్రంథంలో రాయబడిన మాట ఎవరి గురించి రాయబడింది, ఎవరు అనుసరించడానికి రాయబడింది, ఎవరి గురించి రాయబడింది, ఎందుకు రాయబడింది అనేటటువంటి విషయాన్ని మనం మొట్టమొదట అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇవేవి తెలుసుకోకుండా పరిశీలన చేయకుండా యెహోవా ధర్మశాస్త్రంను దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడని చెప్పేటటువంటి బోధ జరుగుతూ ఉంది. ఈ బోధ ద్వారా అనేక మందిని సత్యం నుండి తొలగించేటటువంటి బోధ సాతాను చేస్తూ ఉన్నాడు. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియులారా, నేడు క్రైస్తవులు అనుసరించవలసినటువంటి చట్టం ఏంటి, బైబుల్ గ్రంథంలో ఎక్కడ ఉంది, ఇది మొదట మనం గ్రహించుకోవాలి. క్రైస్తవులు అనుసరించాల్సినటువంటి చట్టం ఏదో అది మనం తెలుసుకోకుండా మరి యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడని చెప్పడం ఎంత మాత్రము కరెక్ట్ కాదు. అయితే ప్రియులారా, ఎందుకు అంటే బైబిల్ ద్వారా మనకి ఏమి ప్రయోజనం కూడా లేదు. ఎందుకంటే మనం ఈరోజు అనుసరించాల్సినటువంటి చట్టం ఏదైతే ఉందో అది మనకు తెలుసుకోకుండా మనం బైబిల్ని ఎన్నిసార్లు చదివినా మనకి ఏమి కూడా ప్రయోజనము లేదు. అయితే ప్రియులారా, మరి నేడు క్రైస్తవులను పేరు పెట్టుకుంటూ అనేక మందికి ధర్మశాస్త్రం ఏంటో తెలియట్లేదు. వేటిని ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారో కూడా తెలియదు. బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం అంటే ఏంటి, వేటిని ధర్మశాస్త్ర గ్రంథాలు అంటారో కూడా అవి కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ధర్మశాస్త్రం అనుసరించి జీవించిన వారి యొక్క జీవిత చరిత్రను తెలియజేసేటటువంటి గ్రంథాలు ఏదైతే దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆ ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రంలో ఆ గ్రంథాలు ఏంటి, అసలు ఆ ధర్మశాస్త్ర గ్రంథాలు ఏవి బైబిల్ ఎక్కడున్నాయో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అయితే ప్రియులారా, మరి ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది, ఇది కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. క్రైస్తవులను పేరు పెట్టుకుంటున్నటువంటి వారు మరి ఈరోజు ధర్మశాస్త్ర గ్రంథాలను అనుసరించాలా, అసలు ఆ ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది, అసలు ధర్మశాస్త్రం ఎప్పటి వరకు అమల్లో ఉంటుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ధర్మశాస్త్రం దేవుడు అనుగ్రహించాడు మోషే ద్వారా, మరి ఆ ధర్మశాస్త్రం ఎప్పటి వరకు అమల్లో ఉంటుంది అనేది కూడా మరి తెలియదు. కాబట్టి నేడు క్రైస్తవులు అనుసరించిన చట్టము బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఉంది, ఇది తెలియదు. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కానీ ఇది తెలియనటువంటి పరిస్థితుల్లో ఎంతో విచారదగినటువంటి విషయం. ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అసలు బైబిల్ నాదని చెప్పేటటువంటి వాళ్ళు అనుసరించాల్సినటువంటి చట్టము మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మనం అర్థం చేసుకొని మన ఆత్మకు సంబంధించిన మన ఆత్మను నిత్య జీవానికి నడిపించేటటువంటి వాక్యం ఏదైందో దాన్ని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, కొంతమంది బోధకులు చెప్పేది ఏంటంటే బైబిల్ అంతా యెహోవా ధర్మశాస్త్రమే అని చెప్పేటటువంటి పరిస్థితి. ఏంటి, బైబిల్ మొత్తం ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రం. అసలు యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏంటి, మోషే ధర్మశాస్త్రం అంటే ఏంటి, ప్రభు ధర్మశాస్త్రం అంటే ఏంటి, నిబంధన అంటే ఏంటి, పాత నిబంధన అంటే ఏంటి, మొదటి నిబంధన అంటే ఏంటి, ఆజ్ఞలు, కట్టడలు, విధులు, న్యాయ విధులు, ఇవన్నీ వేటిని అంటారో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఒకే ధర్మశాస్త్రానికి అనేక పేర్లు. అదే యెహోవా ధర్మశాస్త్రము, అదే ప్రభు ధర్మశాస్త్రము, అదే మోషే ధర్మశాస్త్రము, అదే మొదటి నిబంధన, అదే పాత నిబంధనమా, అవే లేఖనములు, అవే ఆజ్ఞలు, అవే న్యాయ విధులు, అవే కట్టడలు. ఈ ఒక్కటే ధర్మశాస్త్రానికి బైబిల్ లేఖకులు అనేక విధములైనటువంటి
పదాలు ఉపయోగించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. అయితే ప్రియులారా, తెలియని వారు ఏమంటారంటే బైబిల్ అంతా యెహోవా ధర్మశాస్త్రం అంటారు, ఇంకా బైబిల్ అంతా ఆత్మ ద్వారా రాపించబడిందని చెప్పేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అసలు ఇది మనకు అర్థం కావాలి. అసలు యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏంటి, ఒక యెహోవా ధర్మశాస్త్రంకు ఎన్ని పేర్లు ఉన్నాయి ఇంకా అనేది మనకు మొట్టమొదట అర్థం కావాలి. ఇంకా నేడు పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో ఉన్న 66 పుస్తకాలు క్రైస్తవులు అనుసరించాలని చెప్పేటటువంటి బోధ కూడా మనకు జరుగుతూ ఉంది. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే పాత నిబంధనలో ఉన్న సంగతులు దృష్టాంతాలుగా వారికి సంభవించి యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి అందులో రాయబడి ఉన్నాయి. పాత నిబంధన ఏంటంట, దృష్టాంతాలుగా వారికి సంభవించిన యుగాంతమందు ఉన్నటువంటి మనకు బుద్ధి కలగడానికి. అంతేకాని వాటిని ఆజ్ఞలుగా చెప్పేటటువంటి పరిస్థితి నేడు లేదు, నేడు లేదని మనం మొదట అర్థం చేసుకోవాలి. ఇంకా మనం పరిశీలన చేస్తే బైబిల్ అంతా ఆత్మ ద్వారా రాబించబడింది కాబట్టి బైబిల్ అంతా యెహోవా ధర్మశాస్త్రం అని బోధించేటటువంటి వారు కూడా కొన్ని వచనాలు చూపిస్తూ ఉన్నారు. ఆ వచనాలను చూసి ఆ బోధ ఏ సమయంలో చెప్పబడింది, ఎవరికి చెప్పబడింది, అది ఎప్పుడు చెప్పబడింది అనే దాని గురించి మనం పరిశీలన చేద్దాం. ఇప్పుడు చూద్దాం, చూడండి, కీర్తనల గ్రంథము 119:97 వచనంలో మనం పరిశీలన చేస్తే, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అంటారు. ఏంటి, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగానున్నదట, దినమెల్లా నేను దాన్ని ధ్యానించుచున్నాను అంటారు. అదేవిధంగా కీర్తనల గ్రంథము 119:98-99 వచనాల్లో కూడా, నీ ఆజ్ఞలను నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. ఏంటట, నీ ఆజ్ఞలు. అక్కడేమో యెహోవా ధర్మశాస్త్రం అన్నాడు, ఇక్కడ ఏమంటుండు, నీ ఆజ్ఞలు. అందుకే ఒకే ధర్మశాస్త్రానికి అనేక పేర్లు. చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఆజ్ఞలు, కట్టడలు, విధులు, న్యాయ విధులు, ధర్మశాస్త్రం, యెహోవా ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రం, ప్రభు ధర్మశాస్త్రము, నీ ధర్మశాస్త్రము, నా ధర్మశాస్త్రం, ఇవన్నీ ఒకే ధర్మశాస్త్రానికి అనేక రకములైనటువంటి పేర్లు బైబిల్ లేఖకులు వాడరు. అదే ఇక్కడ చెప్తాను, నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి. ఆజ్ఞలు అంటే ఏంటి మరి, అక్కడ యెహోవా ధర్మశాస్త్రం అని ముందు చెప్పాడు, ఇక్కడికి వచ్చేసరికి ఏమో నీ ఆజ్ఞలు అంటున్నాడు. ఆజ్ఞలన్నా ధర్మశాస్త్రం అన్నా ఒక్కటే అని ఇక్కడ మనకు అర్థమైంది. ఇక్కడ నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి, నీ శాసనములు. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు, శాసనములు. చూడండి, అంటే యెహోవా ధర్మశాస్త్రంకు ఏమో ముందు దాన్నేమో దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ నీ ఆజ్ఞలు అంటున్నాడు, ఇక్కడ నీ శాసనములు అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రంకు బైబిల్ లేఖకులు వాడినటువంటి పర్యాయ పదాలు మొదట మనకు అర్థమైతే అసలు యెహోవా ధర్మశాస్త్రం అంటే ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులు మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను. ఏంటి ఇక్కడ, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. అంటే ఇక్కడ నీ శాసనమును నేను ధ్యానించుచున్నాను కాబట్టి నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానం కలదు అని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే యెహోవా ధర్మశాస్త్రం అన్నాడు, తర్వాత నీ ఆజ్ఞలు అన్నాడు, ఇప్పుడు నీ శాసనములు అంటుండు. అంటే ఇవి అన్నీ ఏంటి, ఒకే ధర్మశాస్త్రంకు అనేక పేర్లు. అంతే ప్రియులారు, ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే వారు చెప్పేది ఏంటంటే, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు నేను ధ్యానిస్తున్నాను, నాకు విశేష జ్ఞానం కలదని చెప్పేటటువంటి వారు ఈ రోజుల్లో ఉన్నారు, లేకపోలేరు. కానీ తెలుసుకోవాల్సిన అది తెలుసుకోవాలి, ముందు తెలుసుకొని బోధ చేస్తే అందరికీ ఉపయోగం, లేకపోతే ప్రమాదకరమైన మొదట గ్రహించాలి. ఎందుకంటే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే ఒక డ్రైవింగ్ రాని వ్యక్తిని స్టీరింగ్ మీద కూర్చున్నబెట్టి బండి నడపమంటే అతడు పోతాడు, అతడితో ఉన్నటువంటి వెనుక కూర్చున్న వారు కూడా ఏమైతే యాక్సిడెంట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది, వాళ్ళు పోతారు, ఈయన కూడా పోతారు. ఎందుకంటే మొదట డ్రైవింగ్ వస్తేనే బండి నడపాలి, స్టీరింగ్ మీద కూర్చోవాలి. అదేవిధంగా బైబిల్ మనం పరిశీలన చేసిన తర్వాత అది ఏ కాలానికి సంభవించింది, మరి ఎవరు అనుసరించడానికి సంభవించింది అనేది, ఎవరి గురించి ఇవ్వబడింది అనేది మనకు మొదట అర్థమవుతుంది. అప్పుడు దాన్ని బోధ చేయడానికి మనకు వీలుంటుంది. కాబట్టి ప్రియులారా, నేడు అనేక మంది పరలోక ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణం చేసేటువంటి వారిని పరలోకం తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ రోజు మన పైన ఉంది. ఈ మార్గంలో మనకు ఏకైక మార్గం, పరలోకానికి తీసుకెళ్లే ఏకైక మార్గం ఎవరు అంటే క్రీస్తు మార్గం. మరి క్రీస్తు మార్గం మనకు చాలా స్పష్టంగా అర్థమై ఉండాలి. అందుకే ప్రియులారా, ఈ మార్గం ఎక్కడ ఉంది అంటే, నేడు మనుషులందరూ ఎక్కడ ఉన్నారంటే పరలోక ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణం చేసేటటువంటి వారిని పరలోకం తీసుకెళ్ళాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటి ఈరోజు అంటే క్రీస్తు మార్గము. ఆ మార్గం ఎక్కడ ఉంది అంటే, క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఈ పునాది గురించి మనకు స్పష్టంగా తెలియాలి. అయితే ప్రియులారా, కొద్దిమంది చెప్పేది ఏంటంటే, ధర్మశాస్త్రం అంటే ఆది కాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు అనుకుంటున్నారు. కానీ ఇందులో ధర్మశాస్త్ర గ్రంథాలు ఎక్కడున్నాయో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆది కాండం నుండి మలాఖీ గ్రంథం వరకు ధర్మశాస్త్ర గ్రంథాలు ఏవి
అని ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ధర్మశాస్త్ర గ్రంథాలు 5 పంచకాండాలు. మరి ఆ తర్వాత మిగిలిన యెహోషువ నుండి మలాకి వరకు ఏంటి అంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించిన వారి యొక్క జీవిత చరిత్రను తెలియజేసే శాస్త్రమే అది అని ఇక్కడ మనం మొదట గ్రహించుకోవాలి. ఇందులో ధర్మశాస్త్ర గ్రంథాలు ఎక్కడున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి పిల్లల ధర్మశాస్త్రము ఎవరికి ఇవ్వబడింది, ఎవరి ద్వారా ఇవ్వబడింది అనేది మనకు అర్థం కావాలి. యెహోవా అక్కడ మనం పరిశీలన చేస్తే దావీదు గారు రాశారు కదా కీర్తనల గ్రంథము. అక్కడ ఏమంటుండే, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించువాడు ధన్యుడు అని చెప్తున్నటువంటి మాట మనం అక్కడ చూసాము. మరి అది ఎవరికి అనేది మనకు మొదట అర్థం కావాలి. మరి నేడు క్రైస్తవులు కూడా యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానించువాడు మరి ధన్యుడా అనేది మనం మొట్టమొదట ఆలోచన చేసుకోవాలి. ఇక్కడ యోహాను సువార్త 1:17 ప్రియులారా, ధర్మశాస్త్రం మోషే ద్వారా అనుగ్రహించబడిన కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగాను. ధర్మశాస్త్రం ఎవరి ద్వారా అనుగ్రహించబడింది? మోషే ద్వారా. మరి ఇక్కడ మోషే ధర్మశాస్త్రం అని ఇక్కడ ఉంది, అక్కడేమో యెహోవా ధర్మశాస్త్రం అని ఉంది. ఇంతకు ముందేమో మనం ఆజ్ఞలను ఉన్నాయి, శాసనములను ఉన్నాయి. మరి ఒకే ధర్మశాస్త్రంకు చూడండి అనేక పేర్లు మనకు ఉన్నట్టుగా కనబడతా ఉంది. అయితే ధర్మశాస్త్రం ఎవరికి అనుగ్రహించబడిందంటే మోషే ద్వారా ఇశ్రాయేలుకు అనుగ్రహించబడింది. బైబిల్ అంతా ధర్మశాస్త్రం కాదు. ధర్మశాస్త్రం ఎక్కడుంది అంటే పంచకాండాలు, మొదటి 5 గ్రంథాలు. ఈ పంచకాండాలే యెహోవా ధర్మశాస్త్రము. ఇదే ఎవరు అనుసరించడానికి ఇవ్వబడిందంటే ఒకనాటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు అనుసరించడానికి దేవుడు మోషే ద్వారా ఈ ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ఇది మనకు మొట్టమొదట అర్థం కావాలి. అయితే దావీదు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని రాశాడు. ఇది మన పాయింట్. దావీదు రాసేటప్పటికీ ఎవరి గురించి రాశాడు అంటే ఇక్కడ అర్థమవుతుంది. దావీదు ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడని రాశాడు. ఇది ఎవరికంటే ఇశ్రాయేలీలకు వారికి మాత్రమే వర్తిస్తుంది, కానీ నేటి క్రైస్తవులకు కాదు. ఎందుకంటే అప్పుడు క్రైస్తవులు ఉన్నారా? ఒకప్పుడు దేవుని ప్రజలనబడిన వారేమో ఇశ్రాయేలీలు, దేవుని లేని ప్రజలేమో అన్యజనులు. మరి అప్పుడు క్రైస్తవులు అనేటటువంటి వారే లేరు. వారికి ఇచ్చినటువంటి అసలు క్రీస్తు సంఘానికి ఇచ్చినటువంటి చట్టం ఉందా? ఆజ్ఞలు కానీ చట్టం కానీ ఉందా అంటే అప్పుడు లేదు. అందుకే మరి అప్పుడు ఏమంటున్నాడు దావీదు అంటే యెహోవా ధర్మశాస్త్రమును మరి దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్తున్నటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు చెప్పింది నేటి క్రైస్తవులకు కాదు అని మొట్టమొదట మనం అర్థం చేసుకోవాలి. మరి ఇశ్రాయేలులకు చెప్పాడు. కాబట్టి నేటి క్రైస్తవులు ధ్యానించవలసింది క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాదిలో మనము కట్టబడాలి అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. మరి దావీదు కీర్తనల గ్రంథం రచించినప్పుడు క్రైస్తవులు ఉన్నారా అంటే లేరు. మరి నేడు క్రైస్తవులు అనుసరించిన చట్టము ఇంకా సిద్ధపరచబడలేదు. అర్థమైందా అండి? అప్పటికి ఇంకా చట్టమే సంఘానికి క్రైస్తవులే లేరు. క్రైస్తవులు అనుసరించాల్సినటువంటి చట్టం కూడా అప్పటికి సిద్ధపరచబడలేదు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రము ధ్యానించు దాన్ని యెహోవా ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పినటువంటి మాట అది ఎవరికి చెప్పబడింది అనేది మొట్టమొదట మనము అర్థం చేసుకోవాలి. కాబట్టి ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో దావీదు యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడని ఇశ్రాయేలుకు రాశాడు. కాబట్టి ధర్మశాస్త్రము దీవారాత్రము ధ్యానించేది నీవు కాదు. ఎవరు ధ్యానించాలి అంటే ఇశ్రాయేలీలు ధ్యానించాలి. కాబట్టి క్రైస్తవులకు కాదు, ఇది ఇశ్రాయేలీలకని మనం గుర్తించాలి. కీర్తనల గ్రంథము రాసింది ఎవరు? దావీదు గారు రాశారు. ఎప్పుడు రాశారు అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో రాశారు. యెహోవా ధర్మశాస్త్రం దాన్ని దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అంటే ఇది ఎవరికి రాయబడినటువంటి మాట అని మనం యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు దానిని దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడి ఉండగా మరి క్రీస్తు ధర్మశాస్త్రంకు ఎందుకు సమాప్తి అయి ఉన్నాడు? ఇది మన ముందున్నటువంటి ప్రశ్న. మరి అక్కడేమో యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించు జీవారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటే మరి యేసుక్రీస్తు వారేమో ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. ఎందుకు కొట్టేశాడు? మరి అది మంచిది కదా, మరి మంచిదైతే ఎందుకు కొట్టేశాడు అనేది మొట్టమొదటి మనకు అర్థం కావాలి. అయితే ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో క్రీస్తు ధర్మశాస్త్రంకి ఎందుకు సమాప్తి అయి ఉన్నాడు అనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఇక్కడ విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడండి. ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడు. రోమిలకు రాసిన పత్రిక 14లో. మరి ఎందుకు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయాల్సి వచ్చింది? ఎందుకు కొట్టివేశాడు అంటే ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఎట్టిదో తెలియబడుచున్నది. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి మరే నీతిమంతుడిగా తీర్చబడడు. అందుకే ప్రియులారా మరి యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని కొట్టేశాడు. మరి కానీ పాపాన్ని తీసివేసే బలం ధర్మశాస్త్రంకి ఉందా అంటే లేదు.
ఒక ఎక్స్రే గురించి మనం పరిశీలన చేస్తే ఎక్స్రే తీస్తాం, ఏదైనా మనకు చేతి విరిగిన కానీ కాలు విరిగిన కానీ మనం ఎక్స్రే తీస్తే ఆ ఎక్స్రేలో ఎక్కడ అంటే దాని యొక్క పరిమాణం చూపిస్తుంది, ఎక్కడ ఏం జరిగింది అనేది. అంతే తప్ప ఎక్స్రే తీస్తే మనం నొప్పి కొలుతుంది అంటే ఎంత మాత్రం పోదు. కాబట్టి ఈ ధర్మశాస్త్రం అనేది ఒక ఎక్స్రే అనేది మనకి ఇక్కడ అర్థమవుతా ఉంది. కాబట్టి అందుకే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన ఎదుట మరి దేవుని ఎదుట నీతిమంతుడుగా తీర్చబడిన లేఖనం స్పష్టమని చెప్తుంది. ప్రియులారా, యెహోవా ధర్మశాస్త్రము దివారాత్రము ధ్యానించుడు వాడు ధన్యుడు అని చెప్పటము ఇప్పుడు ఎంతవరకు కరెక్టు? మరి ఇప్పుడు అనుసరించచ్చా యెహోవా ధర్మశాస్త్రం? అది కొట్టివేయబడింది. యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడు. మరి అలాంటిది మళ్ళీ నేడు క్రైస్తవులు ధర్మశాస్త్రాన్ని అనుసరించాలని చెప్పడం ఎంతవరకు కరెక్టు? గలతీలకు రాసిన పత్రిక 3:11 ధర్మశాస్త్రం చేత ఎవడునూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. అది ఎప్పుడు ఎవరికి ఇవ్వబడింది, ఏ కాలంలో చెప్పబడిన మాట, ఎవరు అనుసరించడానికి చెప్పబడిన మాట అని మొట్టమొదట మనం పరిశీలన చేసుకోవాలి. అంటే ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతులను తీర్చబడిన సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు కానీ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా కాదు అని మొదట మనం అర్థం. అందుకే క్రీస్తు ధర్మశాస్త్రంకు పరిసమాప్తి అయి ఉన్నాడు. ఇంకా ధర్మశాస్త్రం ఎలాంటిదని మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన విధులని చేటి అందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తులని రాయబడి ఉంది. ధర్మశాస్త్రంలో ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు ఒక్కటి కూడా నువ్వు అనుసరించకపోతే మరి శాపగ్రస్తులు అయ్యేటటువంటి పరిస్థితి. గలితీలకు రాసిన పత్రిక 3:10 ఇంకా మనం పరిశీలన చేసి ఏలేనగా ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఏడల అతిక్రమము లేకపోవును. ధర్మశాస్త్రం ఏంటంటే ఉగ్రతను పుట్టించేది, ధర్మశాస్త్రం లేకపోతే అతిక్రమం లేకపోవును అంటాడు. రోమిలకు రాసిన పత్రిక 4:15 ఏలేనగా ధర్మశాస్త్రం వచ్చినది దనుక పాపము లోకంలో ఉండేను కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు. అంటే ధర్మశాస్త్రం వచ్చింది కనుక లోకంలో పాపము ఉందండి. ఏలేనగా ధర్మశాస్త్రం వచ్చిన దనుక పాపము లోకంలో ఉండేను కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపించబడదు అంటాడు. మరి ధర్మశాస్త్రం లేకపోతే పాపము లేదు అని మనకి ఇక్కడ అర్థమైంది. రోమిలకు రాసిన పత్రిక 5:13 కాబట్టి మరి అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను. అపరాధం విస్తరించినట్లట ధర్మశాస్త్రం ప్రవేశించను, ఆయనను పాపం మరణమును ఆధారం చేసుకొని ఎలాగూ ఏలేనో అంటాడు. ఎందుకు యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు పరిసమాప్తి అయి ఉన్నాడు అంటే ప్రియులారా, యేసుక్రీస్తు నందు విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానము విశ్వసించి వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించింది. లేఖనం అంటే ఏంటి? ధర్మశాస్త్రం. అదే యెహోవా ధర్మశాస్త్రం, అదే ప్రభు ధర్మశాస్త్రం, అవే ఆజ్ఞలు, అవే శాసనములు, అవే కట్టడలు. ఒకే ధర్మశాస్త్రంకు అనేక పేర్లు బైబిల్ లేఖకులు వాడరని మొట్టమొదట మనకు అర్థం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గలతీలకు రాసిన పత్రిక 3:22-23 విశ్వాసం వెల్లడి కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడబోవు విశ్వాసం అవలంబించవలసిన వారంగా చెరలో ఉంచబడినట్లు మనము ధర్మశాస్త్రంకు లోనైన వారం అయితే పాపం అనే చెరలో ఉన్నాం. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ఏమైంది? పాపం అనే చెరలో బంధించి ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. లేఖనం అందరినీ పాపంలో బంధించెను అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలబెట్టుగా క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. గలతీలకు రాసిన పత్రిక 3:13 ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అందుకే యేసుక్రీస్తు ధర్మశాస్త్రంకు పరిసమాప్తి అయి ఉన్నాడు, మరి ధర్మశాస్త్రం కొట్టివేశాడు. కాగా మరి దేవుడు ఎవరైతే మోషే ద్వారా ఇశ్రాయేలులకు ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం అనుగ్రహించాడో వారే అనుసరించి జీవించలేకపోయారు. అందుకే దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టేయించాడు. మరి అలాంటి ధర్మశాస్త్రాన్ని నేడు మనము దీవారాత్రములు ధ్యానించాలని చెప్పటము సభమేనా? అసలు ఎంతవరకు కరెక్ట్? చూడండి, అలాంటి ధర్మశాస్త్రం నేడు మనం దీవారాత్రం ధ్యానించాలని చెప్పేటటువంటి పరిస్థితి ఇది ఎంతవరకు కరెక్టు? ఆలోచించి ఇలా బోధిస్తే అనేక మందిని సత్యం నుండి తొలగించి అసత్యం వైపు నడిపించేటటువంటి పరిస్థితి కానీ మరి ఇది సత్యంలో ఉండేటటువంటి పరిస్థితి కాదు. అయితే ప్రియులారా, మరొక ప్రశ్న, ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనదా లేక క్రియల సంబంధమైనదా అంటే ఇక్కడ మనం పరిశీలిస్తే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు అని. విశ్వాసులకు తండ్రి ఎవరు అంటే అబ్రహాము. ఇక్కడ చూస్తే ధర్మశాస్త్రము విశ్వాసం సంబంధమైనది కాదు కానీ దాని విధులను ఆచరించేవాడు వాటి వల్లనే జీవించును. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు అంటున్నాడు ఇక్కడ గలతీలకు రాసిన పత్రిక 3:13 కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రం అందు రాయబడి ఉన్న విధుల యందు నిలకడగా ఉండని ప్రతివాడు శాపగ్రస్తుడు. ధర్మశాస్త్రం అందు ఏవైతే ఆజ్ఞలు ఇచ్చాడో ఆ ఆజ్ఞలు అనుసరించి జీవించిన వాడు ఎవరట? శాపగ్రస్తుడు.
ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అయ్యేటటువంటి పరిస్థితి. అందుకే ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు అని మనకు అర్థమవుతా ఉంది. రోమిలకు రాసిన పత్రిక 3:28లో కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారా అని ఎంచుచున్నాం. అర్థమైందండి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాల మీద కాదు ఈరోజు మనం నీతిమంతులుగా తీర్చబడేది. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండానే విశ్వాసం వల్లనే మనుషులు నీతిమంతులుగా తీర్చబడతా ఉన్నారని మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. గళితీయులకు రాసిన పత్రిక 3:24లో కాబట్టి మనం విశ్వాసం వలన నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనల్ని నడిపించడానికి ధర్మశాస్త్రం ఏంటట? బాలశిక్షకుడు. అది ఛాయ. అర్థమైందండి, బాలశిక్షకుడు అది. మరి విశ్వాస సంబంధులు ఎవరు అంటే ఇక్కడ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదించబడ్డదురు. ఇక్కడ మనకు రాయబడినట్లు గళితీయులకు రాసిన పత్రిక 3:6-9 ఈ మాటలు రాయబడినాయి. వీళ్ళు ఎవరంటే క్రీస్తు సంబంధులు. మీరు క్రీస్తు సంబంధులు అయితే ఆపక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. వాగ్దాన ప్రకారము. అందుకే మరి మూడో ప్రశ్న, ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుద్దా అంటే ధర్మశాస్త్రం వల్ల నీతి కలిగే పరిస్థితి లేదు. ఒకవేళ ధర్మశాస్త్రం వల్ల నీతి కలిగేది ఉంటే దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించేటటువంటి వాడు కాదు. వచ్చినటువంటి ఆయన తన్ను తాను బలిగా అర్పణగా అర్పించుకొని ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసేటటువంటి వాడే కాదు అని మనం మొట్టమొదట పరిశీలన చేసుకోవాలి ప్రియులారా. అయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు లోకానికి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ధర్మశాస్త్రం నీతి గలదే అయితే దాని ద్వారా మనుషులు నీతిమంతులుగా తీర్చబడతాయి. రోమిలకు రాసిన పత్రిక 3:20లో ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడిగా తీర్చబడడు. ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఎట్టిదో తెలియపడుచున్నది. ధర్మశాస్త్రం వల్ల పాపం అంటే ఏంటి అనేది ధర్మశాస్త్రం వల్ల మరి తెలియజేయబడుచున్నది అంటాడు ఇక్కడ. ఏలైనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుషుడు ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడ్డాడు. ధర్మశాస్త్రం వలన పాపం అనగా ఎట్టిదో తెలియజేయబడుచున్నది అని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి పిల్లల ధర్మశాస్త్రం విధించిన కీలక సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడి ఉన్న విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. మరి అలాంటి పరిస్థితుల్లో మరి నేడు యెహోవా ధర్మశాస్త్రమును దీవారాత్రమును ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం చేత ఎవడును దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడిన సంగతి స్పష్టమే. ఏలైనగా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్త. ఎందుకంటే ఎవడైనా ధర్మశాస్త్రం అంతా గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి. ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒకటి తప్పిపోయినా మళ్ళీ 9 విషయంలో మళ్ళీ అపరాధి అయ్యేటటువంటి పరిస్థితి. అందుకే ప్రియులారా యాకోబు పత్రిక 2:10-11లో వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దని చెప్పాను కనుక నువ్వు వ్యభిచరింపకపోయినా నరహత్య చేసిన ధర్మశాస్త్ర విషయంలో అపరాధి అవుతుంది. ఒక్క ఆజ్ఞ తప్పిపోయినా కానీ మళ్ళీ అపరాధి అయ్యేటటువంటి. కానీ దేవుని ధర్మశాస్త్రం వాగ్దానానికి విరోధమైనదా అంటే అట్లన రాదు అంటుండి. చూడండి, నేను దేవుని కృపను నిరార్థకం చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆపక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. ఒకవేళ నీతే ధర్మశాస్త్ర ప్రకారం కలిగితే, మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా కలిగితే, యెహోవా ధర్మశాస్త్రం వల్ల కలిగితే మరి ఆపక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే కదా. క్రీస్తు రావాల్సిన అవసరమే లేదు కదా. మరి యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రములు ధ్యానిస్తూ నేను ఉంటే మరి క్రీస్తు లోకానికి రావాల్సిన అవసరమే లేదు కదా. దాని ద్వారా నీతి కలిగితే అనేది మనం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు పరిశీలన చేయాలి. అందుకే ప్రియులారా మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు అంటాడు. మనం కృపకే కానీ ధర్మశాస్త్రంకు లోనైన వారు కారు కనుక పాపం మీ మీద ప్రభుత్వం చేయదు. కాబట్టి ప్రియులారా మనం ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులమని తీర్చబడతామంటే లేదు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయించాడు. ధర్మశాస్త్రం వల్ల మనం నీతిమంతులం అయ్యేది అంటే యేసుక్రీస్తు వారిని దేవుడి లోకానికి పంపించేటటువంటి వాడే కాదు. ప్రియులారా ఏదైతే ధర్మశాస్త్రం ఉందో దానిని ఇశ్రాయేలే నెరవేర్చలేకపోయారు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టేపించాడు. అలాంటి దాన్ని నేడు ధర్మశాస్త్రాన్ని మరి యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు అని చెప్పడము ఎంత విడ్డూరము. కాబట్టి ప్రియులారా నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆపక్షమందు క్రీస్తు చనిపోయినది మరి నిష్ప్రయోజనం అవుతుంది కదా. మరి అలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు ఇంకా నేను ధర్మశాస్త్రం వల్ల నాకు నీతిమంతులుగా తీర్చబడతామంటే వారి పరిస్థితి ఏంటో తెలుసా? ఇంకా మేము ఆ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తాము అంటే వారి పరిస్థితి ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, మీలో ధర్మశాస్త్రం వల్ల నీతిమంతులను తీర్చబడి వారు ఎవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయేటటువంటి పరిస్థితి. గళితీయులకు రాసిన పత్రిక 5:4లో. అయితే ప్రియులారా మరి నేడు క్రీస్తు సంఘానికి బోధించవలసిన బోధ ఏంటంటే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది ఆత్మ యొక్క నియమము పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ. ఇది మనము
బోధించాలి. మరి ఈ బోధ బైబిల్లో ఎక్కడ ఉందంటే అపోస్తుల కార్యం నుండి యూదా పత్రిక వరకు వీటిలో నేడు క్రీస్తు సంఘం అనుసరించవలసినటువంటి చట్టం ఏదైతే ఉందో ఆ చట్టము ఇందులో ఉంది. ఇది మనం అనుసరించి జీవించాలి నేడు క్రైస్తవులు. కాబట్టి ప్రియులారా, ధర్మశాస్త్రం వల్ల నీతి కలుగుద్దా అంటే నీతి కలుగదు. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో యెహోవా ధర్మశాస్త్రం నేను దివారాత్రములు ధ్యానించు దాని అందు ఆనందించేవాడు ధన్యుడు అనేసి రాయబడిన ఈ మాట మనం అనుసరించడానికి కాదు, దానితో మనకి ఏమీ కూడా ప్రయోజనం కూడా లేదు. అది కొట్టివేయబడింది. అది ఒకప్పుడు ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించుచు దాని అందు ఆనందించేవాడు ధన్యుడని రాయబడిన ఈ మాట ఎప్పుడుది అంటే ధర్మశాస్త్రము అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రం అనుసరించి జీవిస్తున్నటువంటి విషయంలో, అంటే ఆ ధర్మశాస్త్రం అనుసరించు జీవిస్తున్నటువంటి ప్రజల గురించి అక్కడ మరి దావీదు గారు రాసినట్టుగా మనకు కనబడుతుంది. అది ఎవరికి అంటే ఇశ్రాయేలీలకే. మరి నేడు క్రైస్తవుడు ధ్యానించవలసింది క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఆత్మ యొక్క నియమము పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ. దీనిలో మనం నిలకడగా ఉండాలి. ఇది దివారాత్రములు మనము ధ్యానించవచ్చు. ఇది మనకిచ్చినటువంటి చట్టము. కాబట్టి నేడు క్రీస్తు ధర్మశాస్త్రాన్ని మనము దివారాత్రం క్రీస్తు ధర్మశాస్త్రం అంటే ఏది? అపోస్తుల కార్యం నుండి యూదా పత్రిక వరకు ఇది క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది. అంతే తప్ప మరి నేడు మనము యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఈ ధర్మశాస్త్రము ఏమైందండి? కొట్టివేయబడింది. ఇది ఎవరికి అనుగ్రహించబడింది? ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడిన, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగినవు. అంటే ఒకే ధర్మశాస్త్రంకు అనేక పేర్లు అని మనం మొట్టమొదటి అర్థమైతే మనం ఏది అనుసరించాలో మనకు అర్థమవుతుంది. అందుకే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని రాయబడిన ఈ మాట మనకు కాదు. ఎవరికి అంటే ఈ కీర్తన గ్రంథము రాసింది దావీదు గారు. ఈ దావీదు ఎప్పుడు రాశాడు అని అంటే ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవిస్తున్నటువంటి ప్రజల గురించి రాసినటువంటి మాట యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు జీవారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అని రాశాడు. అంతే తప్ప నేడు మనం అనుసరించడానికి కాదు. మరి ధర్మశాస్త్రం బైబిల్ గ్రంథంలో ఎక్కడుంది? 66 పుస్తకాలు ధర్మశాస్త్ర గ్రంథాలేనా అంటే కాదు. మొదటి పంచకాండాలు ఆదికాండము, నిర్గమకాండము, లేవికాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, ఈ 5 పంచకాండాల్లో దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చాడో ఇశ్రాయేలీయులకు ఆ చట్టము అందులో ఉంది. అక్కడి నుండి మనం పరిశీలన చేస్తే ధర్మశాస్త్రాన్ని మలాకి వరకు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించిన వారి యొక్క జీవిత చరిత్రను గురించి తెలియజేసే శాస్త్రము అందులో ఉంది. కాబట్టి మనకు అర్థం కావాలి. మరి నేడు క్రైస్తవులు యెహోవా ధర్మశాస్త్రం అందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడా అంటే ఎంత మాత్రము కాదు. ఎందుకంటే అది కొట్టివేయబడింది. అందుకే ఇక్కడ విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రముకు సమాప్తి అయి ఉన్నాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు. కాబట్టి నేడు క్రైస్తవులు అనుసరించాల్సింది ఏంటంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఆత్మ యొక్క నియమము. ఇది క్రీస్తు ధర్మశాస్త్రము. దీనిలో మనము నిలకడగా ఉండాలి. దీన్ని మనము దివారాత్రములు ధ్యానించుచూ ఉండాల్సినటువంటి పరిస్థితి నేడు క్రైస్తవులది. ఇది మనది. కాబట్టి ప్రియులారా, ఇప్పటి వరకు చెప్పినటువంటి వాక్యం అర్థమైంది అనుకుంటున్నాను. మరి నేడు యెహోవా ధర్మశాస్త్రంను మనం ధ్యానించాలా లేక క్రీస్తు ధర్మశాస్త్రం నందు మనం ధ్యానించాలా? ఏంటి ఈరోజు మనం అనుసరించాల్సినటువంటి చట్టం ఏంటి అనేది మనకు అర్థమైంది కదా. ఏది? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది ఏదైతే ఉందో అది నేడు క్రైస్తవులకు ఇవ్వబడినటువంటి చట్టం. దీన్ని మనము అనుసరిస్తూ జీవించాలి, మన ఆత్మీయ స్థితిని కొనసాగించుకోవాలి. కాబట్టి మరి చెప్పబడినటువంటి వాక్యము మనందరి హృదయంలో నీరుకట్టి ఫలింపజేయనుగాక. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహరన్ అని, అదేవిధంగా BW అకాడమీ అని మీరు టైప్ చేసినట్టయితే మేము మాట్లాడిన ప్రతి మాట మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచయలో పాలుభాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందలో కూడా మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయ నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయలో పాలుభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు.